వరకు మనకు మెట్రో ట్రైన్ రాబోతుంది. సంగారెడ్డి నుండి సదాశివపేట మధ్యలోనే పెద్దాపూర్ విలేజ్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్డు వస్తుంది. త్రిబుల్ ఆర్ పనులు కూడా చాలా వేగవంతం చేయాలని ప్రభుత్వం కూడా ఇప్పటికే భూసేకరణ పనులు కూడా జరుపుతుంది. ఇక మనం ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే సదాశివపేట టౌన్ లోకి వెళ్తాం. రైట్ సైడ్ హైవే పైన వెళ్తుంటే సూరారంలోనే సుమారు 120 ఎకరాల్లో ఎంఆర్ఎఫ్ టైర్స్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ విస్తరించి ఉంటుంది. సూరారం దాటి మనం బుదేరా మీదుగా కంకోల్ చేరగానే అక్కడ వోక్సన్ యూనివర్సిటీ సుమారు 250 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ దాదాపుగా 1500 మంది గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇక ఇక్కడ నుండి 20 కిలోమీటర్లలోనే మనకి జహీరాబాద్ వస్తుంది. జహీరాబాద్ ఆల్రెడీ ఇండిపెండెంట్ డెవలప్డ్ టౌన్. ఇక్కడే మనకి 13,000 ఎకరాలలో నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ నిమ్స్ తో సుమారుగా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ 5 లక్షల ఎంప్లాయ్మెంట్ వరకు రానుంది. ఈ జహీరాబాద్ లోనే మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉండడం కూడా ఒక అద్భుతమైన డెవలప్మెంట్ గా చెప్పొచ్చు. ఇవే కాకుండా ముత్తంగి నుండి జహీరాబాద్ వరకు ఇంకా చాలా కంపెనీలు ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయ్యాయి. వాటిలో ముఖ్యంగా డిమార్ట్ వేర్ హౌస్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, పెన్నార్ ఇండస్ట్రీస్, హిండ్వేర్, పెప్సీ లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉండడం వల్ల ఈ ముంబై హైవే శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. మన హైదరాబాద్ ముంబై హైవేకి ఇంత క్రేజ్ రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. అదేంటంటే కనెక్టివిటీ. మనకి ఐటీ హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మోకిలా, శంకర్పల్లి, మోమిన్పేట్ నుండి ఎక్సలెంట్ కనెక్టివిటీ ఉండడం కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. ఇక ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 నుండి జహీరాబాద్ వరకు ఏ ప్రాంతంలో అయితే తక్కువ ఇన్వెస్ట్ చేసి మంచి ఫలితాలు పొందొచ్చో ఒక్కసారి చూద్దాం. ఔటర్ రింగ్ రోడ్డు నుండి సంగారెడ్డి వరకు బాగా డెవలప్మెంట్ జరిగి ఇప్పుడు తక్కువలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చుక్కలు చూపించే రేట్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు 40,000 నుండి 60,000 మధ్యలో పర్ స్క్వేర్ యార్డ్ ఇన్వెస్ట్ చేయగలిగితే ఈ ప్రాంతంలో ఒక మంచి హెచ్ఎండిఏ లేఅవుట్ చూసి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసే ముందు మీరు ఖచ్చితంగా అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకుని ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. ఇక సంగారెడ్డి నుండి సదాశివపేట వరకు రీజనల్ రింగ్ రోడ్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఇన్వెస్టర్లు ముందు చూపుతో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ప్రాంతాల్లో